నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఆత్మిక స్థితిలో ఏ కర్మలు ఆచరించినా కానీ సఫలత వస్తుంది. సో ముఖ్యంగా బాబా ఇక్కడ మన సంకల్ప శక్తిని ప్రయోగం చేయమంటున్నారు. సో మన మనసా సేవలు ఏవైతే సంకల్పాలు చేస్తామో ఆ సంకల్పాలు మన ప్రాక్టికల్ లైఫ్ రెండు మ్యాచ్ అవ్వాలి. సో దీనికి సంబంధించి మనం ఈ మనసా సేవ మనం చేసే సంకల్పాలు శక్తి రావాలంటే మన బుద్ధి కూడా పనిచేయాలి. సో సబ్జెక్ట్ అంతా కలిపి చదువుకోవాలి. దేనికి దానికి సపరేట్ చేసేస్తే మాత్రము కరెక్ట్ పద్ధతి. అంటే బాబా చెప్పినట్టు ఇది సహజంగా ఉండదు. ఎందుకంటే చాలా మంది విడతీసేసి ఏం చేస్తున్నారంటే ఏదో చిన్న జ్ఞానాన్ని బిట్లు బిట్లుగా తీసేసుకుంటున్నారు. లేదా ఇట్లా జ్ఞానం చెప్పినప్పుడు బాబా ఏదో నిమిత్తం చేస్తాడు. మంజులక్కైనైతే కల్పవృక్షానికి నిమిత్తం చేస్తారు, ఇంకో అక్కైనైతే డ్రామాకి చేస్తారు, ఇంకో ఇలా బాబా అట్లా బిట్లు బిట్లుగా ఏం చెయ్యరు. బాబా సంపూర్ణ జ్ఞాన స్వరూపులు అవ్వాలా అంటాడు. సో మొత్తం జ్ఞానం అంతా తెలిసి ఉండాల్సిందే. నేను ఏదో ఒక బిట్టును పట్టేసుకుంటాను అని అంటే బాబాయ్ అంటారు చూసారా, కల్పవృక్షంలో శాఖలు ఉపశాఖలను వస్తాయి. ఆ రకంగా వేరే విధి విధానాలకి పునాదులు వేసేసామంటే సత్యుగి ప్రాప్తులు పోతాయి. అక్కడ సత్యుగి ప్రాప్తులు పోయాయంటే ఇక్కడ ద్వాపరయుగి ప్రాప్తులు ఏవైతే ఉన్నాయో పూజ్య దేవతా స్వరూపాలు అవి పోతాయి. సాధారణ పురుషార్థం అయిపోతుంది. అంటే శివబాబా నుంచి విభేదిస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఈ మనసా సేవ గాని దివ్య బుద్ధి గాని వీటన్నిటి వల్ల ఏంటంటే మనం ఎగ్జాంపుల్స్ ఏం తీసుకున్నామంటే కుటుంబ వ్యవస్థను తీసుకున్నాం, పిల్లల్ని తీసుకున్నాము, రోడ్ల పైన యాక్సిడెంట్స్ తీసుకున్నాము. సో ఏ విషయానికి తీసుకున్నా కానీ ప్రతిదీ సహజంగా జరగాలి. కొత్తలో జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఏ సంకల్పాలు చెయ్యాలో తెలీదు, ఎలా చెయ్యాలో తెలీదు కాబట్టి ఈ సంకల్పాలన్నీ ప్రత్యేకంగా కూర్చుని అభ్యాసం చేయమని చెప్తున్నా. ఒక స్టేజ్ ఎలా వచ్చాలంటే ఇంకా అభ్యాసం అన్నది ఉండదు, సహజ స్థితి వచ్చేయాలి. సో ఇప్పుడు వర్షాలకు సంబంధించి కానీ ఒక రాష్ట్రానికి సంబంధించి కానీ తర్వాత పోలీసులని న్యాయ వ్యవస్థ అని చెప్పి ఇట్లా ప్రతి దానికి గ్రూపుల్లో వేసేస్తూ ఉన్నాం. సో ఇవి ఏంటంటే వాళ్ళ పట్ల మనం చేస్తున్న శుభకామనలు. సో శుభకామనలు పనిచేస్తాయా అంటే చేస్తాయి. బాబా పెట్టింది చాలా సింపుల్ పద్ధతి, కానీ ఆ శుభకామనలే చేయలేకపోతున్నాం. ఒకరి గురించి మంచి ఆలోచించలేకపోతున్నాం. ఉదాహరణకి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కి పోలీసుల్ని న్యాయ వ్యవస్థనే గనక తీసుకుంటే ఈ రోజు వాళ్ళ గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు, పోలీసుల గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఎవ్వరూ మంచిగా ఆలోచించట్లేదు. పోలీసులు రాజకీయంగా అటువైపే ఉన్నారు, నేరస్తులకే సపోర్ట్ ఇస్తున్నారు, లంచాలు తీసుకుంటారు. పొలిటికల్ అంటే ఒక సామాన్య మానవుడు నిజాయితీగా బతకలేని పరిస్థితి. ఇవన్నీ నిజాలా అంటే ఎస్ నిజాలే. సో నిజమే చెప్తున్నాం కదా అంటున్నారు. ఎస్ నిజమే చెప్తున్నాము. సో నిజాలు తెలుసుకున్నాక ఏం చేయాలి మరి అంటే ఇక్కడ బాబా సృష్టి పరివర్తనలో భాగస్వామ్యం తీసుకోవాలి అంటున్నారు. సో ఎప్పుడు వచ్చారు ఇండియన్ పోలీస్ అన్న వాళ్ళు? బ్రిటిష్ తర్వాత వచ్చారు. అంటే సత్య త్రేత ద్వాపర కలియుగాల్లో అంతా రాజకుటుంబీకులే పరిపాలించారు కాబట్టి ఆ రాజకుటుంబీకుల దగ్గర ఉండే ఆ సైనికులు రక్షక భటులు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళే రక్షణ కల్పించేవారు. కానీ లీగల్ సిస్టమ్ అన్నది లేదప్పుడు. ఇలా సంవత్సరాల తరబడి కూర్చుని కోట్ల చుట్టూ తిరిగేసి వాయిదాలు వేయించేసుకుని 20-30 ఏళ్ళన్న ఈ సిస్టమ్ అక్కడ లేదు. ఎవరికి ఆ జరిగే అన్యాయాలు కూడా ఓన్లీ 1% అని చెప్పొచ్చు. ఇప్పట్లాగా 100% లేదు అక్కడ. ఎవరో చోట ఒక దొంగతనం అంటూ చేశారు అని అంటే ఆ దొంగల్ని తీసుకురావడము, ఆ ఊర్లలో ఈ రక్షక భటులు సీక్రెట్ గా తిరగడం కానీ లేకపోతే
ఎవరి ద్వారా తెలియడం గాని. సో అప్పుడంతా నిజాయితీగానే ఉండేవాళ్ళు కాబట్టి, నిజాలు చెప్పేవాళ్ళు కాబట్టి, ఎక్కడో చోట పట్టేవాళ్ళు, కఠినంగా శిక్షించేవాళ్ళు. శిక్షించినప్పుడు ఇంక అక్కడికి ఆ అన్యాయం అన్నది ఆగిపోయేది. అన్యాయం అంటే ఏంటక్కడ? సమాజంలో మనము స్వేచ్ఛగా బతికే హక్కుందంటున్నారు. సో న్యాయం అంటే ఏంటి? సమానత్వం, ఈక్వాలిటీ. ఈరోజు సమాజంలో అందరికీ బ్రతికే హక్కుంది. సో ఆ ఈక్వాలిటీ అన్నదుంది. సో అన్యాయము అన్న పదం ఎప్పుడు వాడుతున్నాము? ఎప్పుడైతే ఆ సమాజంలో మనల్ని బతకనివ్వట్లేదో, అప్పుడు అన్యాయం జరిగిందంటున్నాం. అంటే సమాజంలో బ్రతికే స్వేచ్ఛ లేదు, ఆ ఈక్వాలిటీ, ఆ సమానత్వం లేదు. సో మాకు న్యాయం కావాలి అంటే దాని అర్థం ఏంటి? సమాజంలో సమానత్వంతో బ్రతికే స్వేచ్ఛ కావాలి అని అర్థం. అదే ఇక్కడ పోతది ఈ కలియుగంలో. సో సమానత్వంతోటి స్వేచ్ఛతో బతికే యుగం ఉండదిదిక్కడ. అన్యాయాలు జరిగేస్తూ ఉంటాయి. దోచుకోవడాలు, లాక్కోవడాలు. సో ఇవన్నీ జరుగుతున్నాయంటే వీటన్నిటిని ఇప్పుడు సేవా కార్యక్రమాలంటే ఊరికే కూర్చుని అలా చేసేయడం కాదు. రావాలి కర్మక్షేత్రంలోకి. మెజారిటీ ఎట్లా అర్థం చేసుకున్నారంటే మనసా సేవ అంటే ఇంట్లో కూర్చుని మనసా సేవ చేస్తే మన మనసు యొక్క తరంగాలు విశ్వమంతా వెళ్ళిపోతాయి కాబట్టి పరివర్తన అయిపోతది. ఇంకెక్కువ మాట్లాడామంటే ఇంకా బ్రహ్మబాబాని చూపిచ్చేస్తారు. బ్రహ్మబాబా బయటికి రాలేదు కదా అని చెప్పి. మరి ఇలా ఇళ్ళలోనే కూర్చుని మనసా సేవ చేస్తే వాచా సేవ ఎవరు చెయ్యాలి? కర్మనా సేవ ఎవరు చెయ్యాలి? అంటే సబ్జెక్ట్‌ని ఏం చేశారంటే కొంతమంది వాళ్ళకి అనుకూలంగా ఒక బిట్ అంటే నేనెందుకు చెప్తున్నానంటే అలా ఎవరో అంటే మీరు విని మోసపోకండి అంటున్నాను. మనం దివ్య బుద్ధి అని ఏదైతే మురళిలో చదువుకున్నామో, ఆ మురళిలో బాబా ఏం చెప్పారు? దివ్య బుద్ధి ఉన్న వాళ్ళు ఎప్పుడు మోసపోరంటున్నారు. సో ఎవరో ఆ రకంగా చెప్పేసరికి ఏమైపోయిందంటే మిగిలిన వాచా, కర్మనా సేవలు ఎత్తిపడేశారు చాలా మంది. సో అప్పుడేమైతది? ఒక మనసు వరకే ఇదైపోతారు. ఇంకా ఆ తర్వాత వాచా సేవ ఉండదు, కర్మనా సేవ ఉండదు. మరి వాచా సేవ ప్రాప్తులు, కర్మనా సేవ ప్రాప్తులు ఎలా వస్తాయి? ఈరోజు మనం వాచా సేవ మన వాక్కు ద్వారా సంతోషపెడితే కదా ఎవరైనా మాట్లాడినప్పుడు తిరిగి మనకు సంతోషం కలిగించే మాటలు మాట్లాడేవాళ్ళు మన జీవితంలోకొస్తారు. మనం ఎవరిని మన వాక్కు ద్వారా సంతోషపెట్టకుండా అందరూ మాత్రం మాతో మర్యాదగా మాట్లాడి, గౌరవం ఇవ్వాలి, మమ్మల్ని సంతోషపెట్టే మాటలు మాట్లాడాలంటే ఎక్కడి నుంచొస్తాయి? సో వాచా సేవ చెయ్యాలి. వాచా సేవ ద్వారా గూడా అందరికీ సంతోషాన్ని, సంతృప్తినివ్వాలి. కర్మనా సేవ అంటే సంబంధ సంప్రదింపుల్లోకి రావాలి. స్వరూపం ద్వారా సేవ. ఆ తర్వాత సంబంధ సంప్రదింపుల్లోకొచ్చి వాళ్ళకి అవగాహన అన్నది పెంచాలి. ప్రతిదీ అవగాహన ద్వారా చెయ్యాలి. సో అవగాహన వచ్చిన శక్తి సరిపోదు కాబట్టి ఆ శక్తి గూడా ఇవ్వాలి. సో ఇప్పుడు పోలీసుల విషయానికొస్తే పోలీసులకెళ్ళి మీరు చేస్తుంది అన్యాయము. మీరు ప్రజల పట్ల ఉండాలి. ఇలా చెయ్యాలి అని పోలీసులకు పాఠాలు చెప్పలేము. సో అప్పుడు ఎలా చేస్తారు దీన్ని? అంటే ఆల్రెడీ మీకు ఇప్పటికి చాలా క్లాసులో చెప్పాను. తాడిపత్రిలో ప్రయోగం కూడా చూసాం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ పట్ల మన యొక్క దృష్టికోణాన్ని మార్చుకోవాలి. సో పోలీసులు నిజాయితీ పరులు. ఇది ఒరిజినాలిటీ. శుభ భావన. సో నిజాయితీ అనేది హైయెస్ట్ దైవీ గుణం. సో ఈరోజు సంకల్పాలు రాసేటప్పుడు మేము రాసేస్తున్నాం అక్కడ పోలీసు నిజాయితీ పరులు, రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగి ఆత్మలు. సో అవి చూస్తున్నారు, బై హార్ట్ కోరుతున్నారు, చేసేస్తున్నారు. తర్వాత టీవీలు చూసేటప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నాను. అలాంటివి జరగగానే మళ్ళీ వ్యతిరేకంగా ఆలోచించేస్తున్నారు. ఎప్పుడు ఇలాంటి అన్యాయాలు ఆగిపోతాయి? ఏమన్నా మాట్లాడితే కేసులు పెట్టేస్తున్నారు. ఏమన్నా అంటే ఫాల్స్ కేసులు అంటున్నారు. సో ఇక్కడ కూర్చుని పోలీసులు నిజాయితీ పరులు అంటున్నారు. టీవీలు చూసేసరికి, సోషల్ మీడియా చూసేసరికి పూర్తిగా ప్రభుత్వం వైపే వాళ్ళు ఉన్నారని చెప్పి ఇలా రెండు సంకల్పాలు చేస్తే మన దృష్టికోణం మారనట్టే. కానీ మనకు అవన్నీ కనిపిస్తాయి. మీకు టీవీ పెట్టుకున్నామంటే అవే కనిపిస్తుంటాయి. పోలీసులు ఏ రకంగా ప్రభుత్వం వైపు పనిచేస్తున్నారు, ప్రజలకి వ్యతిరేకంగా వెళ్తున్నారని చెప్పి. చెవుల ద్వారా వినిపిస్తాయి. సో ఇక్కడే మన బుద్ధి వాడాలి. మన సబ్జెక్టే అది దివ్య బుద్ధి అంటున్నాడు బాబా. దివ్య బుద్ధి గనక వాడితే విమానం ఎప్పుడు ఉన్నత స్థితిలో ఉంటది అని చెప్పాడు. సో ఎప్పుడు స్థితి కిందికి రాదు. సో ఏమవుతుంది అప్పుడు? కంటికి అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి, చెవులకు అవన్నీ వినిపిస్తూనే ఉంటాయి. బుద్ధి దివ్యంగా ఉన్నప్పుడు మన స్థితి ఇక్కడ ఉంటుంది కాబట్టి అలాంటివి చూసినప్పుడు ఆ తమో ప్రధాన తరంగాలన్నవి
ఆ కింది నుంచి వెళ్ళిపోతాయి. అంటే మనకు టచ్ అవ్వవు. ఇది ఆత్మ అనుకోండి సపోజ్. మన స్థితి గనక కింద ఉందనుకోండి, ఈ తరంగాలు వచ్చి ఖచ్చితంగా క్లాష్ అవుతాయి కాబట్టి అబ్జార్బ్ చేసేస్తాం దీన్ని. దాన్నే నిన్నటి మురళిలో బాబా మీరు దివ్య బుద్ధి ఉంది గాని మన్మతానికి పరమతానికి వశమైపోతున్నారు. అప్పుడు మీ స్థితి ఎక్కడుంటది? విమానం పైన ఉంటదా కింద ఉంటదా అని అడిగాడు. సో ఇక్కడ ఏమవుతుంది? బాబా కనెక్ట్ అయిపోతున్నారు. మనసా సేవలు చేసేస్తున్నారు. పోలీసులు నిజాయితీ పరులు, రుద్రజ్ఞాన యజ్ఞ సహయోగి ఆత్మలు అని చెప్పేసి. కానీ ప్రాక్టికల్ లైఫ్ లో ఉందా? ప్రాక్టికల్ లైఫ్ లో మన బుద్ధిని అలా పెట్టి ఆ రకంగా పోలీసులు నిజాయితీతోటి వ్యవహరించినప్పుడు కూడా నిజాయితీ పరులనే చేసి మన దృక్పథం మారితే, దృష్టి మారితే సృష్టి మారుతుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే వెంటనే వ్యవస్థ మారిపోతుంది. మన వరకు కరెక్ట్ గా ఉంటది ఫస్ట్. అంటే మన ఆత్మలో రికార్డింగ్ నడుస్తూ ఉంటది. ఏమని? పోలీసులు నిజాయితీ పరులని. దాని యొక్క తరంగాలు వెళ్తూ ఉంటాయి. సో వెళ్తూ ఉన్నప్పుడు ఏమైతది? ఎంతో మంది దాన్ని క్యాచ్ చేస్తారు. వాళ్ళు దాన్ని చేస్తూ పోతూ ఉంటారు. సో చాలా మంది ఆత్మల్లో రికార్డ్ అవుతది అది. సో అప్పుడు ఏమవుతది? ఆ సత్యత్రేత యుగాలు ఎలాగో ఇవేవి ఉండవు కానీ ఆల్మోస్ట్ రికార్డింగ్. అంటే ఈ పోలీసులు గాని, రక్షక భటులు గాని వీళ్ళు ఆల్మోస్ట్ నిజాయితీతోటే వ్యవహరిస్తారు. ద్వాపర కలియుగాల్లో రక్షక భటులు ఎందుకు నిజాయితీతో వ్యవహరించారు? ఇప్పుడు రికార్డింగ్ నడుస్తుంది కాబట్టి. ఇదే రికార్డింగ్ అక్కడ ఎమర్జ్ అవుతది. కానీ ఈ రోజు ఇలాంటి మనసా సేవలు చేసి అక్కడ ఏం మార్పే రావట్లేదు కదా అంటారు. అలా పూర్తిగా మార్పు రావాలి అంటే అందరూ కలిసికట్టుగా చేయాలి. ఎంతో శక్తిని నింపాల్సి వస్తుంది. అసలు ఒక మురళిలో ఏమంటానంటే బాబా అసలు మీరు మొదటి నుంచి కరెక్ట్ గా చేస్తే అసలు సృష్టి తమ్ము అవనే అవదంటాడు. సో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, పెట్టారంటే వాళ్ళు వీళ్ళు కాదు. మనలో ఉంది కదా తమో ప్రధానత. మన జ్ఞానంలోకి రాకముందు మనలో కోపం లేదా? ఆవేశం లేదా? మనలో వ్యర్థ సంకల్పాలు లేవా? అన్నీ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఒకరినెందుకు తప్పు పడుతున్నాము? అందుకే నిన్నటి క్లాస్‌లోనూ చెప్పాము. ఇప్పుడు చెప్తున్నాం అసలు. ఈ రోజు మన పరిస్థితులకు బ్రహ్మకుమారిని తప్పు పట్టడానికే లేదు. బాబా దివ్య బుద్ధి ఇచ్చారు. వాడుకోండి అంటున్నారు. సో భక్తిలోకి రాకముందు మనకు కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, వ్యర్థం వచ్చింది, పిల్లల పట్ల హింసతో వ్యవహరించాం. అన్ని భక్తిలో ఉన్న క్వాలిటీసే ఉన్నాయి. అవే ఇక్కడ కంటిన్యూ చేసాం. మరి ఇంకా ఒకరినేం తప్పు పడతాం? ఇక్కడికొచ్చాక వాళ్ళేదో చెప్పారని చెప్పేసి మేము ఇలా అయిపోయాము. వాళ్ళంతా ఇప్పుడు మరి నేను ఒక వాళ్ళు చెప్పినందుకు మేము తప్పుడు మార్గంలో ఎళ్ళామంటే, సరే నేనిప్పుడు రైట్ మార్గం ఏదో చెప్తున్నారు. మరి రైట్ మార్గంలో ఎళ్తున్నారా? ఎంతమంది పరివర్తన? ఈరోజు ఒక హోమ్ వర్క్ అంటూ ఇచ్చి చెప్పండంటే, లాస్ట్ టైమ్ మనం ఏ సినిమా వేసుకున్నామో, 'భక్త ప్రహ్లాద' వేసుకున్నాం. ఇంతమందిలో ఒక 5 మందే వచ్చారు కదా! సో అవకాశాలొచ్చినా రావటం లేదు కదా! ఈ మధ్య ఇట్లాంటి సంకల్పాలు ఇవన్నీ చేసి ఎంతో మందికి మంచి జరుగుతోంది. అంటే రిజల్ట్ చూస్తున్నారు. సో ఆ రిజల్ట్ అన్నది వచ్చినప్పుడు బాబా గురించి చెప్పడానికి, బాబా మాకు ఈ రకంగా హెల్ప్ చేశారని చెప్పి, ఈ రకంగా చదివించారని చెప్పడానికి ఎవరు ముందుకొస్తున్నారు? చెడు జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు అందరూ వెనక అది కూడా మాట్లాడేటప్పుడు మాట్లాడి, బాబా మంచి చేసినప్పుడన్నా ముందుకొచ్చి చెప్పాలి గదా! ఆయన ప్రత్యక్షత అన్నది జరగాలి గదా! మరి అప్పుడు చెప్పటం లేదు గదా! సో మన సేవలకి కొలమానమే బాబా ప్రత్యక్షత. సో ఈరోజు మనం మన జీవితంలో జరిగే చదువు విషయంలో బాబా ఇక్కడ మాకు హెల్ప్ చేశారు. ఇట్లా మేము సంకల్పాలు చేస్తే ఇలా చేశారన్న ఆ విషయం అసలు ఎక్కడ మారుమోగటమే లేదసలు. సో అది చెప్పిన రోజున ఏమవుతదంటే అందరూ దృష్టి అందరి దృష్టి ప్రాక్టికల్ వైపు వెళ్తది. బాబా నుంచి హెల్ప్ తీసేసుకోవడము, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం. ఎన్నో చోట్ల ఆయన హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఆయన చెయ్యనిదంటూ లేదసలు. నేను చూసినంత మట్టుకు చాలా మందికి అనుభవాలున్నాయి ఆయన హెల్ప్ చేసినట్టు. ఎందుకు అంతగా దాచిపెట్టు? బ్రహ్మకుమారుల గురించి మాట్లాడమంటే అక్కడ భయము, వాళ్ళు బాధపడతారేమో, ఏమైపోతదా అని అదొక ఎపిసోడ్. పోనీ వచ్చి బాబా గురించన్నా చెప్పండి మీకేమైనా మంచి జరిగితే. బాబా మహిమ చెప్పండంటే అది లేదు. అప్పుడు ఏమనుకోవాలి? తప్పు చేస్తున్న వాళ్ళ గురించి మేము మాట్లాడము. వికర్మల్ని వినాశనం చెయ్యము అనేసి వాళ్ళ గురించి మాట్లాడరు. పోనీ ఇటు బాబా గురించన్నా మాట్లాడండంటే అంతమందొస్తున్నారు.
అది కూడా జరగట్లేదు కదా. మరి అప్పుడు ఎవరిది తప్పు అనుకోవాలి? సో ఈ రకంగా బాబా మహిమని మనకు మంచి చేసినప్పుడు, దాన్ని మనం ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు, ఆత్మలో రికార్డ్ అయినప్పుడు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ కల్పమంతా ఉంటది. అంటే మంచి జరిగినప్పుడు ఆ గౌరవం అన్నది అది బాబానే కావచ్చు, వ్యక్తులే కావచ్చు. అది ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు, అది రికార్డ్ అయినప్పుడు అలాంటివి మన జీవితంలో ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు హెల్ప్ చేసే బాబా లోకువైపోతున్నాడు. మంచి చెప్పేవాళ్ళు లోకువైపోతున్నారు. సో ఎవ్వరు ఎవరిని లోకువ చేసినా ఏ రకంగా అయితే శివబాబా, బ్రహ్మబాబా చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారో ఆ రకంగానే చేసేసుకుంటూ ఎందుకు అంటే రికార్డింగ్ మన ఆత్మలో నడుస్తోంది. ఇప్పుడు నేను జ్ఞానం చెప్తున్నానని చెప్పి ఎంతో మంది లోకువ చేస్తుంటారు. సేవలకెళ్ళినప్పుడు, బట్టీలకెళ్ళినప్పుడు మెజారిటీ లోకువ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారు? అది వాళ్ళ సంస్కారము, నాకు అది పరీక్ష. సో లోకువ చేసినా ఎందుకు ముందుకెళ్తున్నాము? డ్రామా జ్ఞానం తెలుసు కాబట్టి. సో డ్రామాలో ఏం రికార్డ్ అవుతోంది? నేను ఈరోజు అందరికి జ్ఞానపరంగా, శక్తిపరంగా, సంకల్పాల ఖజానా పరంగా నేను సంయోగం ఇస్తున్నాను కాబట్టి, నా ఆత్మలో సంయోగ శక్తి రికార్డ్ అవుతోంది. సో అవతల వాళ్ళు దాన్ని లోకువ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ ఆత్మలో లోకువతనం అన్నది అంటే మనకెవరైనా సంయోగం ఇవ్వడానికొస్తే వాళ్ళ పట్ల లోకువగా చులకన చేయడం అనేది వాళ్ళ ఆత్మలో రికార్డ్ అవుతది. సో అప్పుడేమవుతది? నాలో సంయోగ శక్తి రికార్డ్ అయింది కాబట్టి, నా జీవితంలోకొచ్చే సమీప సంబంధీకులంతా ఆ సంయోగ శక్తిని ఆత్మలో వచ్చేస్తారు. అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే, మన రికార్డింగ్ మనం చూసుకోవాలి. మన ఆత్మల రికార్డింగ్ ఏం నడుస్తుందని చూసుకోవాలి. ఈ రోజు లోకువ చేశారు, చులకన చేశారు అనంటే అది వాళ్ళ సంస్కారం. అది చూసి మనం ఆగిపోయామనుకోండి. అంటే మంచి చెయ్యబోతూ ఎవరో ఏదో అన్నారని ఆగిపోయాము అనంటే, మనం అక్కడ గౌరవాన్ని ఆశిస్తున్నాం అని అర్థం. అంటే సర్వస్వ త్యాగులు అవ్వలేదని అర్థం. సో ప్రాప్తులొచ్చే అవకాశం లేదు. కాబట్టి సేవలు చేసే వాళ్ళందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనస, వాచ, కర్మణ ఈ 3 సేవల విషయానికి వచ్చేసరికి ఏం జరుగుతోందంటే, మాకు నచ్చిన వాళ్ళకి చేసుకుంటాం, లేని వాళ్ళకి కాదన్నట్టుంది. ఏంటిది? మన ప్రాప్తి పోతుందా? సో అలా విభజించి నాకు నచ్చితే చేస్తాను, నచ్చకపోతే చెయ్యను అని అన్నప్పుడు కూడా ఆత్మలో శక్తి తగ్గిపోతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనసా సేవలో మనం చేసే సంకల్పాలకు శక్తి వచ్చి పూర్తి ప్రభావం అన్నది పడి పదమాపదం భాగ్యశాలులు అవ్వాలంటే ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సి ఉంది. దానికోసం ఇంతసేపు చెప్పాను. సో ప్రతి నిమిషం డ్రామా రికార్డింగ్ నడుస్తుంది. మన పట్ల ఎవ్వరు ఏ రకంగా ప్రవర్తించినా కానీ మనం మాత్రము ఈ సంకల్పాలు ఏవైతే చేస్తున్నామో నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, నేను ఆత్మని స్నేహ స్వరూపాన్ని, ఆ స్వరూపంలోనే స్థితులు అవ్వాలి. అదే రికార్డింగ్ లోకి తెచ్చుకోవాలి. అవతల వాళ్ళు శత్రుత్వంతో ఉన్నారని, లోకువ చేశారని చెప్పి, చులకన చేశారని చెప్పేసి మనం గనక సేవలు చేయడం మానేశాము అనంటే, అక్కడ మనం బాబా ఏదైతే అందరితోటి స్నేహంగా ఉండండి, సంయోగం ఇవ్వమని చెప్తున్నాడో ఆ దైవీ గుణాన్ని వదిలేసుకున్నట్టే. సో ఆ దైవీ గుణాన్ని వదిలేసుకున్నప్పుడు అది మన ఆత్మలో రికార్డింగ్ లోకి రాదు. సో రికార్డింగ్ లోకి రానప్పుడు ఏమవుతది? మనకొచ్చే సమీప సంబంధీకులు కూడా అలాంటి వాళ్ళే వస్తారు. ఎవరైతే స్నేహంగా ఉండరో, ఎవరైతే సంయోగం ఇవ్వరో, ఎవరైతే చిన్న చిన్న మాటలకు మొహాలు మార్చేసుకుని అమ్మో నన్ను ఇంత మాట అంటారు. ఇంక నేను ఏ సేవ చేయను. అలాంటి ఆత్మలే వస్తారు. ఎందుకంటే రికార్డింగ్ మీద చాలా మంది ధ్యాస పెట్టుకోవట్లేదు. ఇప్పటికి కూడా నేను చూస్తున్నాను కదా! చాలా మందితో మాట్లాడుతుంటే నేనెందుకు అలా చేస్తానక్క అంటున్నారు. బాబా మనకి మెట్ల చిత్ర జ్ఞానం ఇచ్చారు కదా! మెట్లు దిగుతూ వచ్చారంటున్నారు. సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చారు. సో కల్పంలోటి నుంచి వస్తున్నప్పుడు 63 జన్మల మీ కథ మనకు చెప్పేసినప్పుడు 63 జన్మల్లో ఏమి చేయకుండా ఈ జన్మ వస్తుందా? సో ఈ జన్మ అన్నది కాంబినేషన్ అన్ని జన్మల నుంచి మెట్లు దిగుతూ వస్తున్న మిక్స్డ్ కాంబినేషన్‌లో వచ్చింది. మరి మిక్స్డ్ కాంబినేషన్‌లో వచ్చినప్పుడు ఎవరైనా మనకు సంయోగం ఇవ్వటం లేదు అనంటే, మన కుటుంబ సభ్యులే అవ్వచ్చు, బంధువులు, స్నేహితులు, సమాజం వీళ్ళెవరూ మనకు సంయోగం ఇవ్వటం లేదు అనంటే, మనం సంయోగ శక్తిని 100% రికార్డ్ చేయలేదనే గదా! మరది చెక్ చేసుకొని అది 100% నిండేటట్టు ఈ కల్పనలో పురుషార్థం చేసుకోవాలి కదా!
సో అలా చెయ్యాలి అంటే పూర్తి 3 సేవలు చెయ్యాలి. అంతేగాని సమస్య రాగానే నేను ఉత్త మనసా సేవనే చేసుకొని కూర్చుంటాను అనంటే, మిగిలిన 2 సేవలు చెయ్యను అనంటే, ఇంకప్పుడు పూర్తిగా సంయోగ శక్తి, స్నేహ శక్తి మనం ఏవైతే ఈ సంకల్పాలు చేస్తూ పోతున్నామో, ఈ దైవీ గుణాలన్నీ ఎట్లా నిండుతాయి? మీకు పాయింట్ క్యాచ్ చేస్తున్నారా? ఇక్కడ మనసా సేవ చేసేటప్పుడు నేను ఆత్మని, దయా స్వరూపాన్ని, నాలోని దయ యొక్క దివ్య కిరణాలు ఇల్లు, విశ్వము, ప్రకృతి వ్యాపిస్తున్నాయి అంటున్నారు. కానీ సమస్యొచ్చినప్పుడు మీరు చెయ్యడం మానేస్తున్నారంటే విశ్వంలోని ఆత్మల పట్ల ఎక్కడ దయ ఉంది? సో మన మనసా సేవ ప్రాక్టికల్ లైఫ్ డిఫర్ అయిందా? ఆ తర్వాత బాబా పరివారంలో ఒకటై నడవాలి, కలిసి నడవాలి అంటున్నారు. కానీ ఇక్కడ ప్రాక్టికల్ లైఫ్‌లోకి వచ్చేసరికి ఏం జరుగుతోంది? పరివారంతో కలిసి నడవాలన్నప్పుడు ఒక అడుగు వేయాల్సిన చోట అమ్మో! నా సుఖం ఎక్కడ ఇదైపోతదో అని చెప్పి సొంత సుఖాన్ని చూసుకుంటున్నారు. నాకు ఫలానా కండిషన్స్ ఉంటేనే నేనొస్తాను. నాకు వీలైతేనే నేనొస్తాను. నాకు కారు పెడితే నేనొస్తాను. నా ఇంటి ఎదురుంగా హెలికాప్టర్ వస్తే నేనొస్తాను. నాకు ఎండలు లేకపోతే నేనొస్తాను. సో, ఇన్ని కండిషన్స్ పెట్టుకొని కూర్చున్నప్పుడు నేను ఆత్మని సుఖ స్వరూపాన్ని, నాలోని సుఖం యొక్క దివ్య కిరణాలు, ఇల్లు, ప్రకృతి, విశ్వం వ్యాపించిందంటే ఎట్లా వ్యాపిస్తది? సో, డిఫర్ అయిందా మన మనసా సేవ ప్రాక్టికల్ లైఫ్? ఆ తర్వాత నేను ఆత్మని సంతుష్ట స్వరూపాన్ని అంటున్నారు. సో, సంతుష్ట స్వరూపం అంటే అసలు ఇంకా వేరే వాళ్ళ సంగతి మర్చిపోదాం. అసలు స్వయంతోనే సంతుష్టంగా లేరు. ఎప్పుడు చూడు ఇరిటేషన్, కోపాలు, అసంతృప్తి స్థితి ఉండట్లేదు. ఎక్కడి నుంచి వస్తుందా సంతృప్తి? బాబా మనకి ఖజానాలిచ్చారు. నేను ఖజానాలతోటి సంపన్నంగా ఉన్నా అన్నప్పుడు ఆ స్థితి మెయింటైన్ అవుతది. మనకు అందుకే బాబా మీ గనక స్థితి కైపోతే ప్రాప్తులు గుర్తు చేసుకోండి, ఖజానాలు గుర్తు చేసుకోండి అంటాడు. మీకు అది గుర్తుండాలని చెప్పేసి నేను చాట్‌లో గూడా మెసేజ్ పెట్టిచ్చాను. అసలు ఇంతకా ఖజానాలేంటి, ఆ ప్రాప్తులేంటో మీకు తెలియాలని. సో, ఈరోజు అలా అనిపించినప్పుడు ఏముంది జీవితంలో? అసలు నాకు తృప్తే అనిపించట్లేదు. ఎవరు వినట్లేదు. స్థితి ఉండట్లేదు అన్నప్పుడు వెంటనే గుర్తు రావాలి. అరే! నేను సంపన్న స్వరూపాన్ని బాబా నాకు ఖజానాలిచ్చారే అని చెప్పి. ఆ ఖజానాలు సేవలో ఉపయోగిస్తూ పోతే మీకు ఆ సంపన్న స్థితి, ఆ సంతృప్తి మీకు ఎక్స్‌పీరియన్స్‌లోకొస్తది. ఆ ఖజానాలే ఉపయోగించనప్పుడు మీకు ఆ సంపూర్ణ సంపన్న స్థితి ఎక్కడి నుంచి ఎక్స్‌పీరియన్స్ అవుతది? ఎక్కడ ఆ సంతృప్తొస్తది? సో, మనసా సేవ చేసేటప్పుడు నేను ఆత్మని సంతృప్తి స్వరూపాన్ని, నాలోని సంతుష్టత యొక్క దివ్య కిరణాలు వ్యాపిస్తున్నాయి అంటున్నారు. నిజంగా వెళ్తాయా అవన్నీ? వెళ్ళవు. సో, అందుకే చేయించేటప్పుడు చేయించేస్తుంటే ఇంక ఈ మధ్యొచ్చే ఇన్సిడెంట్స్ వినడము, స్టూడెంట్స్ స్థితి చూస్తుంటే అప్పుడు డౌటొచ్చింది అసలు ఎక్కడ వీళ్ళు డిఫర్ అయిపోతున్నారని చెప్పేసి. కొంతమంది మాత్రం చేస్తున్నారు. ఎన్నో మంచి మంచి అనుభవాలు వాళ్ళ జీవితాల్లో వినవలసిన విషయాలు. కానీ బయటికొచ్చి చెప్పడానికి మాత్రం రావట్లేదు గానీ, ఈరోజు రాత్రి రాణి అక్కయ్య వస్తున్నారు చెప్పడానికి. అక్కయ్య చాలా అన్ని విషయాల్లో వాడుతూ ఉంటారు. సో, అలా వాడుతూ ఉన్నప్పుడు కూడా సఫలత వస్తుంది. ధైర్యం వస్తది. సో, రాత్రి 8:30కి తనదే ఉంటది ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌క్లూజివ్‌లీ మనసా సేవ మీదనే. సో, అలా ఎవరికైనా మనసా సేవ చెయ్యడము, సఫలత రావడము ఉంటే గూడా ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే బాబా ప్రత్యక్షం అవ్వాలి అనంటే, ఆయన మహిమే ఇక్కడ చెప్పాలి. ఆయన ఏ రకంగా హెల్ప్ చేస్తున్నారని చెప్పి. సో, ఆ చెప్పేటప్పుడు గూడా ఎలా ఉండాలంటే, ఆయన ప్రత్యక్షం అయ్యే విధంగా ఉండాలి గానీ, ఆయన మీద డౌట్‌లొచ్చేటట్టు చెప్పొద్దు. ఏంటి ఇన్ని కష్టాలు తీసుకొచ్చాడా బాబా అన్నట్టు. ఆ కష్టాలొస్తే ఆయన ఎట్లా సహాయం చేశాడన్నది చెప్పాలి. చాలా మందికేంటంటే, ఆ కష్టాలు చెప్పుకోవడం అలవాటైపోతది గాబట్టి, ఆ కష్టాలని బాగా ఎలాబరేట్ చేస్తాం. నేనింత కష్టాలు పడ్డాను, అంత కష్టాలు పడ్డానని చెప్పి, కష్టాలను ఎక్కువ ఎలాబరేట్ చేసి, ఫైనల్‌గా బాబా నాకు హెల్ప్ చేసిండంటాడు. సో, కష్టాలు హైలైట్ అయిపోతాయి. బాబా హైలైట్ అవ్వడక్కడ. సో, నాకీ సమస్యొచ్చింది. సో, బాబా ఈ రకంగా టచ్ ఇచ్చారా? ఎవరి చేతనా చెప్పిచ్చారా? చెప్పాక రిజల్ట్ ఎలా వచ్చింది? ఒకసారి నాగరాజన్నయ్య నిజామాబాద్ నుంచి చెప్పారు చూసారా? ఉద్యోగం కోసం అని చెప్పేసి డబ్బులు తీసుకొని మోసం చేస్తే, ఆ తర్వాత సంకల్పాలు వాడితే ఆ డబ్బులు వాపసొచ్చాయని చెప్పి. సో, ఈరోజు బాబా ఇచ్చిన సంకల్పాల ఖజానా శక్తులు వాడినప్పుడు, ఆ మోసం చేసిన వ్యక్తి వచ్చి డబ్బులు తిరిగిచ్చాడంటే, ఇది ఖచ్చితంగా సంకల్ప శక్తి బాబాదే అని ఉంటది. ఇలా బాబా ప్రత్యక్షమయ్యే విధంగా ఉండాలి. ఇది యాక్చువల్ సేవ. సంపూర్ణ సేవ. మన సేవ యొక్క
కొలమానం ఏంటి అసలు కరెక్ట్ గా సేవలు చేశామంటే బాబా యొక్క ప్రత్యక్షత. బాబా ప్రత్యక్షత లేని సేవలు అసలు సేవలే కాదు. ఊరికే మనం చెప్పుకోవాల్సిందే. సేవలు చేసేసాం అని చెప్పేసుకుని ఫోటోలు దిగి వేసేసుకోవాల్సిందే తప్పితే ఆ మహిమ అన్నది అంటే ఇదిగో బాబా ఈ రకం చేశారంటే ఇది నిజంగా చూసే వాళ్ళకి అద్భుతం అనిపించాలి. అలా అద్భుతాలు జరిగినప్పుడు ఆయన పేరు తీస్తే అదొక అందము చందం గాని కష్టాలన్నీ హైలైట్ చేసేసి ఫైనల్ గా బిట్ నేను బాబా నాకు హెల్ప్ చేశారు అని అంటే డౌట్లు రా నాలాంటి దానికైతే ఫస్ట్ వస్తుంది. పోనీ అది చెప్పడంలో లోపమా అని అంటే చెప్పడంలో లోపం కూడా కాదు. ఇంక అంతే వాళ్ళు అలా అర్థం చేసేసుకున్నారు. ఘోరాతి ఘోరమైన కష్టాలు ఒక్కొక్కరివి. చేసి నేను ఇవాళ బతుకున్నాను బాబా నన్ను బతికిచ్చిండు అంటున్నారు ఫైనల్ స్టేట్మెంట్. అది ఎట్లా అవుతుంది చెప్పండి? అన్ని కష్టాలు అండర్‌గోయప్పుడు నాలాంటి పుస్తకాలు మురళి చదువుకున్న దానికి ఏమనిపిస్తది? అదేంటి బాబా శూలాన్ని ముల్లులాగా తీసుకొస్తానని పర్వతం లాంటిది దూది పింజలాగా ఎగిరిపోతదని చెప్పాడు. ఇక్కడ చూస్తే అసలు పర్వతాల మీద పడ్డట్టుంటాయి. చాలా మంది సమస్యలు వింటుంటే అసలు వింటుంటేనే అమ్మ ఇంత అండర్‌గో అయ్యారా అనిపిస్తది. ఓసారి ఒకరు ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసినప్పుడు అడిగాను. ఇట్లా బాబా పర్వతం లాంటి సమస్య దూది పింజలాగా ఎగిరిపోతుంది అంటారు కదా! మరి ఇంత అండర్‌గో అయ్యారు ఎందుకు అంటే అసలు బాబా కాపాడాడు అక్కయ్య. బాబా అది ఎట్లా అంటే మనసుని కన్విన్స్ చేసుకుంటున్నారు. అది చేసుకున్న కర్మభోగం ఉన్నది వచ్చేసింది. అనుభవించాల్సింది అనుభవించేశారు. అనుభవించేసి బాబా పేరు చెప్పుకుని అంటే ఎక్కడో మనసు తొలుస్తోంది. ఇంత పురుషార్థం చేసినా ఇంత కష్టం వచ్చిందేంటని. కానీ ఏమంటే ఇంక అది బాబా చేశాడని ఎందుకు చెప్తున్నానంటే సరిదిద్దుకోవాలి పురుషార్థాన్ని ఇక్కడ. ఇది ఈ రోజుతో అయిపోయిన వ్యవహారం కాదు. ఇంకా మహావినాశనం ఇంకా మెగా సీన్ ఉంది. ఆ మెగా సీన్ లో మన పరిస్థితి ఏంటి? ఇంకా మన కర్మభోగంతోటే మనమే ఇంకా బాబాని వ్యతిరేక దిశలో ప్రత్యక్షం చేస్తూ పోతూ ఉంటే మరి ఇంకా మెగా సీన్లు ఏమైపోవాలి? అంటే ఒకవేళ అప్పటిదాకా మహారథులే నిలబడతారు అనుకోండి. కానీ ఒకవేళ ఆ పరిస్థితి అక్కడ నిలబడే అవకాశం కూడా మనకు రావాలి. అంతిమం వరకు బాబాకి సంయోగం ఇవ్వాలి. అందుకే బాబా ఖజానాల్లో ఆయుష్షు అన్న ఒక ఇది ఇస్తున్నాడు. ఖజానా బ్రాహ్మణ జీవితం యొక్క ఆయుష్ దీర్ఘాయుష్షు ఉండాలంటూ. సో అది కూడా ఇస్తున్నాడు. ఎప్పుడు ఎప్పుడు పనిచేస్తుంది అది? బాబా చెప్పిన శ్రీమతానికి అనుసారంగా జీవితాన్ని గడిపితే బ్రాహ్మణ జీవితాన్ని అప్పుడు ఆయుష్ అనేది పెరుగుతుంది. మన శూద్ర జన్మలు గడిపేస్తూ మనం ఎక్కడికి వెళ్ళినా గానీ మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పి శూద్ర జన్మలకు వెళ్ళిపోతూ ఉంటారు. మరజీవ జన్మ తీసుకున్నాము అంటే అంతకన్నా ముందు జన్మల గురించి అసలు చర్చించడానికే లేదు అసలు. సేవలకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా! ఎక్కడికి వెళ్ళినా గానీ కనిపించారంటే ఇంకా శూద్ర జన్మల డిస్కషన్ ఎక్కువైపోతది. వాళ్ళ పర్సనల్ లైఫ్‌లలో ఏం జరిగిందా అని చెప్పి. సో అటువంటప్పుడు ఏమైద్దంటే ఆయుష్ పెరిగే అవకాశమే లేదు. మనం చేసుకున్న కర్మకి ఎంతుందో అంతుండి పోవాల్సిందే కానీ బాబా ప్రత్యేకంగా అక్కడ కూర్చుని ఆ ఖజానా అన్నది మనము ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోతాం. అసలు సేవాదారులకు అసలు ఆ రకంగా శూద్ర జన్మల గురించి చర్చించుకుంటున్నామన్న అవగాహన కూడా లేదు. కారణం ఏంటి? బుద్ధి పనిచేయట్లే. బుద్ధి దివ్యంగా ఉంటే దివ్య బుద్ధి అన్న విమానం పైకుంటే ఏమైతదంటే కిందకొచ్చి శూద్ర జన్మలు డిస్కస్ చేయరు. బుద్ధి దివ్యంగా ఉంటే ఎవరి గురించి డిస్కస్ చేస్తారు? ఒకసారి చాట్‌లో పెట్టండి. దివ్య బుద్ధి గనక ఉండి, ఆ బుద్ధి యొక్క విమానం ఉన్నత స్థితిలో ఉంటే ఎవరిని చూస్తారు? ఎవరి గురించి మాట్లాడతారు? ఎవరి చరిత్ర గురించి మాట్లాడతారు? బాబాని ఆన్సర్ పెట్టేవాళ్ళు ఏ బాబా అని పెట్టండి. ఎవరిని చూడాలి? దివ్య బుద్ధి అన్న విమానము పైనుండాలి అంటే ఎవరిని చూడాలి?
ఎవరిని చరిత్రను చూడాలి అన్నది ప్రశ్నలు ఆన్సర్ శివ్ బాబా బ్రహ్మబాబా తల్లి తండ్రి ఇద్దరిని చూడాలి. స్మృతిలో శివ్ బాబా, కర్మలో బ్రహ్మబాబా. ఒక్క బ్రహ్మబాబా చరిత్ర చూడడానికే శ్రీమతం ఉంది. ఇంకా ఎవ్వరి వ్యక్తిగత జీవితాలు చూడడానికి శ్రీమతం లేదు. సో ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్ కొత్త. సో ఇప్పుడు మనసా సేవ చేసేటప్పుడు ఏం చేసేస్తున్నాము? మేము ఆదిలో రాజవంశీయులం, ప్రస్తుతం బ్రహ్మవంశీయులం, మాస్టర్ సర్వశక్తివంతం. ఈ సంకల్పం చేసేస్తున్నాం. ప్రాక్టికల్ లైఫ్ లో ఎవరిని చూస్తున్నాము? అందరి చరిత్రలు చూస్తూ ఉన్నాం. ఎవరికైనా పెళ్లి కాకపోతే ఎందుకు కాలేదు? పెళ్ళి అయిందంటే కలిసి ఉన్నారా, విడిపోయారా? వెళ్ళినప్పుడు చూస్తుంటాం కదా, ఎవరికైనా పెళ్లి కాకపోతే ఎందుకు కాలేదంట, ఎందుకు చేసుకోలేదంట? జ్ఞానంలోకి వచ్చాక మానేశారా? జ్ఞానంలోకి రాకముందే వద్దనుకున్నారా? ఒకవేళ పెళ్ళి అయింది అనుకోండి, అవును మీకు పవిత్రత విషయంలో ఏం సమస్యలు రావట్లేదా? సో బెడ్రూమ్కి వెళ్ళిపోతారు. లేదా నియమాలు పాటించారా? సో బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్. మళ్ళీ మనసా సేవ చేసేటప్పుడు మేము ఆదిలో రాజవంశీయులం, ప్రస్తుతం బ్రహ్మవంశీయులం, మాస్టర్ సర్వశక్తివంతులం. సో మన మనసా సేవ, మన స్వమానాలు, మన ప్రాక్టికల్ లైఫ్ పూర్తిగా అసలు ఇక్కడ చేతులు పెడుతుంటే యాక్చువల్ గా కెమెరా బయటికి వెళ్ళిపోతున్నాను నేను. కెమెరాలో కూడా కవర్ అవ్వట్లేదు, అంటే అంత దూరంగా వెళ్ళిపోతున్నాయి అనమాట మన ప్రాక్టికల్ లైఫ్, మన మనసా సేవ. కెమెరాలకు కూడా నా చేతులు పెట్టే స్టేజ్ నేను చూపించలేకపోతున్నాను, కెమెరా బయటికి వెళ్ళిపోతున్నానంటే మన బుద్ధి బయటికి వెళ్ళిపోయింది అనమాట, ఇంకా మొత్తం సీన్ అంతా. సో చెప్పదలుచుకుంది ఏంటంటే, మనసా సేవ చేస్తుంది మనం ఈ 3 to 4 ఇవి ఎందుకు నేర్పిస్తున్నామంటే, మీకు ఆ సమయానికి గుర్తు రావాలి. ఈ రోజు మేము ఇక్కడ కూర్చుని నేను చెప్పి ఆ సంకల్పాలు చెయ్యండి మీరు అని చెప్పి ఎందుకు అభ్యాసం చేస్తున్నామంటే, మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా మీరు చేసేటప్పుడు అది ఆ జ్ఞాన రత్నాలు, ఆ సంకల్పాలన్న ముత్యాలు అంటారు చూసారా, అవి బుద్ధిలో కూర్చుంటాయి. కూర్చుని మీకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు, అంటే పెళ్ళైన వాళ్ళు ఎందుకు చేసుకోలేదా అని, పెళ్ళైన వాళ్ళ బెడ్రూమ్లో ఏం జరుగుతుందా అని, ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మీకు ఆత్మ ఇండికేషన్ వేస్తది. కొంచెం సంకల్పాలు నిదాచి అది ఇండికేషన్ వేసినప్పుడు అది నిజమే కదా, అసలు చరిత్ర బ్రహ్మబాబా చరిత్రను చూడమన్నప్పుడు మేమెందుకు ఇలా పెళ్ళయిందా, పెళ్ళైతే ఏమైందా అని చెప్పి, బాబా ఒక పక్కన సాకార లోకము, సూక్ష్మవతనము, పరందమ అని చెప్తే ఎందుకు ఇలా బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ లో కొట్టుకు తిరుగుతున్నావా అని చెప్పి వెంటనే మనకు ఆలోచన వచ్చేయాలి. ఈ రోజు ఇలాంటి మనసా సేవలు జూములు పెట్టి చెప్పే ఉద్దేశం అది. చేసేటప్పుడు అన్ని చేసేస్తున్నారు. సంకల్పాలు బై హార్ట్ చేసేసి మనుషులు కనిపించగానే బ్రహ్మబాబా చరిత్ర ఎటో పోయి వాళ్ళ శూద్ర జన్మలు వచ్చేస్తూ ఉంటే ఇంకేం మరజీవ జన్మ తీసుకున్నట్టు, ఏమి బ్రాహ్మణ జన్మ అంటే అవతరిత జన్మ అన్నట్టు. ఇక్కడ సంకల్పం చెప్పేటప్పుడే బాంబే ఏం చెప్పారు? నేను ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్టాని. ఇది సంకల్పం. సో ప్రాక్టికల్ లైఫ్ లో ఎందుకు బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ అని చెప్పేసి ఇక్కడే తిరుగుతున్నాం, భ్రమిస్తున్నాం? సో మన సంకల్పానికి ప్రాక్టికల్ లైఫ్ కి డిఫర్ అవ్వలేదా? ప్లస్ వ్యక్తుల యొక్క చరిత్ర, నేను ఈశ్వరీయ సేవ కోసమై భూమిపై అవ్యక్త ఫరిష్తా అంటే, ఈ ఫరిష్తా అన్నది ఎవరి స్థితి? బ్రహ్మబాబా స్థితి. నిరాకార జ్యోతిర్బిందు స్థితి అంటే శివబాబా స్థితి. సో ఈ రోజు నా స్థితి శివబాబా, బ్రహ్మబాబా తోటి మ్యాచ్ అవ్వాలని చెప్పి మనం ఈ సంకల్పాలు చేస్తున్నప్పుడు ప్రాక్టికల్ లైఫ్ లో ఎందుకు చరిత్రల వైపు వెళ్ళిపోతున్నాం? పోనీ అవి తెలుసుకుంటే ఏమైనా మనకేమన్నా ప్రాప్తులు వస్తాయా? ఎనిమిది అది లేదు. అసలు ఈ రకంగా ప్రాక్టికల్ లైఫ్ అక్కడ మిస్ అవుతున్నప్పుడు 84 జన్మల ప్రాప్తులు మిస్ అవుతున్నదన్న అవగాహన ఉండట్లేదు. ఎందుకంటే అందరి విషయాలు తెలుసుకో పరచింతనది ఇంకా రుచిగా అనిపిస్తోంది అనమాట. వాళ్ళ జీవితంలో ఇలా జరిగిందంట, అలా జరిగిందంటే అదొక ఒక రకమైన మానసిక ఆనందాన్ని పొందేస్తున్నారు. అలా జరిగిందంటే ఇలా జరిగిందంట. క్షణికం. మరి ఇటువైపు 84 జన్మలు మొత్తం ఎగిరిందన్న విషయం అసలు ఇటువైపు ఆలోచించే ఇదే రావట్లేదు అసలు. ఇక్కడ జూములు పెట్టి ప్రాప్తులు వస్తాయని చెప్పి మీ చేత చాట్లో ఖజానాలని, ప్రాప్తులని ఇన్ని పెట్టిస్తుంది ఎందుకు? మీకు అవి బుద్ధిలో కూర్చోడానికి. అలాంటి మురళీలు విస్తారంగా ఎందుకు తీసుకెళ్తున్నాము? సబ్జెక్ట్ విస్తారంగా వెళ్ళినప్పుడు మీరు దాన్ని మళ్ళీ చదువుకుని రిపీటెడ్ గా మనన చింతన రివైజ్ చేస్తూ పోతే, కోర్సు రివైజ్ కోర్సు.
చేస్తూ ఏదైనా మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ రిపీటెడ్‌గా చేస్తే అది బుద్ధిలో కూర్చుండిపోతుంది. అందుకోసమని 3-4 ఈ సంకల్పాలన్నది మీ చేత అభ్యాసం చేయిస్తున్నాము. అభ్యాసం చేసేటప్పుడు స్వతహాగా తరంగాలు గూడా వెళ్ళిపోతాయి కాబట్టి, సేవ గూడా జరిగిపోతది. అంటే అభ్యాసము, సేవ అన్నది 2 ఒకటేసారి జరిగిపోతాయి. సో, ఆ తర్వాత ప్రాక్టికల్ లైఫ్ అన్నదే తెలియాలి. ఎందుకంటే ఇప్పటికి ఇంకా పూర్తి అతీంద్రియ సుఖం అనుభవం అవ్వకపోవడము, అసలు ఏది ఆత్మిక స్థితిలో ఈ ప్రశ్నలు వస్తున్నాయి అనంటే ప్రాక్టికల్ లైఫ్‌ని ఎక్కువ చెక్ చేసుకోవాలి. సంకల్పాలు ఎంత బై హార్ట్ కొట్టామని కాదు. సంకల్పాలు ఎలాగో గ్రూప్‌లో సేవాదాలు 4 పూట్ల కొడుతున్నారు కాబట్టి ఓపెన్ చేస్తే తెలిసిపోతాయి. సో, అది సమస్య కాదు. ప్రాక్టికల్ లైఫ్‌లో ఎంత స్వచింతన చేసుకున్నామా? ఎంత చెకింగ్ చేసుకున్నా ప్రతి నిమిషం స్వచింతన. పోనీ ఒక సీనొచ్చింది చలో అక్కడ ప్రవర్తించేసాము. సో, అప్పుడు బాబాయ్ ఏం జెప్పాడు, ఒక్కసారి రివ్యూ చేసుకోండి. పాత్రని అభినయించేటప్పుడు కరెక్ట్‌గా బాబా శ్రీమతానికి అనుసారంగా అభినయించానా? ఒకవేళ లేదు అంటే ఇంకేం ఇంప్రూవ్ చేసుకోవాలి? ఒకవేళ ఇదే సంఘటన మళ్ళీ రిపీట్ అయితే అప్పుడు ఎందుకంటే ఒకసారి ఫెయిల్ అయ్యామంటే రిపీట్ అవుతది మళ్ళీ. ఒకవేళ ఇదే సంఘటనని మళ్ళీ రీడూ చేయాల్సొస్తే, మళ్ళీ అభినయించాల్సొస్తే నేను ఇంకెంత చేస్తాను? ఈ చెకింగ్ అన్నది ఉండాలి. సో, మేము అలా చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇంతవరకు వచ్చాం. ఒకప్పుడు పల్లెల్లో తిరిగి చేసేవాళ్ళం. ఇంటికొచ్చాక చెక్ చేసుకున్నాం. ఈరోజు ఇవన్నీ చెప్పామంటే ఇంకెట్లా ఇంప్రూవ్ చేయాలి దీన్ని? అక్కడి నుంచి యూట్యూబ్‌కొచ్చాం. యూట్యూబ్‌లో గూడా చెప్పేటప్పుడు చెప్పాము కానీ ఇంకెంత ఇంప్రూవ్ చేసుకోవాలి? మళ్ళీ ఒకవేళ చెప్పాల్సే వస్తే, మళ్ళీ ఒకసారి ఆ సంఘటన రీడ్యూ చేయాల్సొస్తే, ఒకవేళ జూమ్‌లో చెప్పాల్సొస్తే నెక్స్ట్ ఇంకెట్లా ఇంప్రూవ్ చేయగలం? ఇంకేం ఎగ్జాంపుల్స్ ఇవ్వగలము? సో, ఫ్యామిలీ సెటప్ గాని, యాక్సిడెంట్స్ కానీ, లేకపోతే సమాజంలో ఉన్న సమస్యలు గాని, సో, దీంట్లో ఏ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి? ఏ ఎగ్జాంపుల్స్ ఇస్తే అప్రాప్రియేట్ ఉంటదని చెప్పి దీన్ని ఇంకెంత బాగా ఈ పాత్రని మెరుగుపరుచుకోగలం. అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆ బుద్ధికి షార్ప్‌నెస్ ఒస్తది. ఆ రకంగా ముందుకెళ్ళగలుగుతూ ఉంటాం. మన ప్రవర్తన గూడా బాబా చెప్పినట్టు డబుల్ రిఫైన్డ్. సో, మన్మతము, పరమతంతోటి డబుల్ స్వచ్ఛత లేకుండా అయిపోయింది. సో, ఇప్పుడు ఆ రిఫైన్డ్ డబుల్ స్వచ్ఛత వచ్చేస్తది. అంటే పరమతం, మన్మతం అని అన్నీ పోతాయి. సో, ఇది మన 3-4లో ఏదైతే మనం కూర్చొని ఇక్కడ మనసా సేవ అని చెప్పేసి చేసుకుంటున్నామో, ఇది చేస్తూ ఉంటాము. అభ్యాసం చేయిస్తుంది అందుకు. ఇవి గుర్తు పెట్టుకుని ప్రాక్టికల్ లైఫ్ అన్నది చెక్ చేసుకుంటేనే మీకు ప్రాప్తులన్నీ పూర్తిగొస్తాయి. ప్రాప్తుల తర్వాత సంగతి రికార్డింగ్ ప్రాపర్‌గా అవుతది. సంస్కారాలు కరెక్ట్‌గా రికార్డ్ అయితే సంస్కారాల ఆధారంగా సహజంగా ప్రవర్తిస్తాము. ఆ సహజంగా ఆ కర్మల్లోకొచ్చినప్పుడు రికార్డింగ్ ప్రాపర్ ఉంటది. దానికి తగ్గట్టు మన యొక్క ఖజానాలు పెరుగుతాయి. ప్రాప్తులు గూడా బాబా చెప్పినట్టు పూర్తిగా 100% సమర్థ ప్రాప్తులొస్తాయి. లేకపోతే అలా సేవలు చేసేసి ఫైనల్‌గా బాబా తీసుకెళ్ళి దాన్ని వ్యర్థ ఖాతాలేసేసాడనుకోండి. సండే ఏంటి సత్యుగి ప్రాప్తులు అంటే సమర్థ ఖాతాలో వేయకుండా వ్యర్థ మురళిలో గమనించి చూడండి ఒక పదం వాడుతూ ఉంటాడు. నేను వ్యర్థ ఖాతాలో వేసేస్తాను అంటాడు. అంటే సమర్థ ఖాతాలో రావట్లేదు అంటే సత్యుగి ప్రాప్తులు రావట్లేదన్న విషయాన్ని చాలా నీట్‌గా రిఫైన్డ్‌గా చెప్పాడన్నమాట. ప్రాప్తుల నుంచి వంచితులైపోతారు అంటాడు. సో, ఆయన భాష రిఫైన్డ్‌గా ఉండేసరికి చాలా రిఫైన్డ్, చాలా పాలిష్డ్ ఉంటది కాబట్టి కూడా చాలా మందికి అర్థం కాలేదు. అవ్యక్త మురళిలు అర్థం కావంటారు చూసారా? ఎందుకంటే భాష మరీ రిఫైన్డ్ అయిపోయింది. మనకేమో అంత క్రూడ్ టైప్ గదా! ఎట్లా అంటే నీకసలు ఏం రాదు పో, నువ్వు దాసివైపోతావు. ఇట్లా అంటే మనకు బాగా అర్థమైపోతది. ప్రాప్తుల నుంచి వంచితులైపోతారని బాబా అంత పాలిష్డ్ భాష అయితే బాబా ఎప్పుడు ప్రాప్తుల నుంచి ఎందుకు ఎందుకు మనకది టచ్ అవ్వదంటే అసలు ప్రాప్తులేంటో తెలీదు కాబట్టి. అదే చెప్పేటప్పుడు నువ్వు దాసివవుతావు, నువ్వు అక్కడ పోయి బట్టలు కుడతావు, అక్కడ పోయి గాలి కొడతావు అంటే అప్పుడు టక్కున బల్బు వెలుగుతది. అమ్మో! అక్కడ పోయి గాలి కొట్టాలనా, అక్కడ పోయి బట్టలు కుట్టాలనా, అక్కడ పోయి ఉయ్యాల ఊపాలనా అంటే ఇలాంటి సాధారణ లో క్లాస్ భాష అర్థమవుతదనమాట. ఆయన చెప్పేటప్పుడేమో ఖజానాలు, ప్రాప్తులు, సమర్థ ఖాతా, వ్యర్థ ఖాతా అంటే ఈరోజు సేవలు చేశాము. కానీ వ్యర్థ ఖాతాలోకెళ్ళిపోయింది అనంటే, సమర్థ ఖాతాలోకి రాలేదంటే సత్యుగి ప్రాప్తులు పోయాయి. వచ్చేటప్పుడు దాసదాసీలయ్యారు. ద్వాపర కలియుగాలొచ్చేసరికి పూజారులు, మళ్ళా లో క్లాస్ జన్మలు. మళ్ళా ఎండింగ్‌కొచ్చేసరికి మొత్తం అంతా లోటే కనిపిస్తది జీవితంలో. ఎందుకంటే బాబా ఇచ్చే ఖజానాలు వేయడానికి ఇష్టపడట్లేదు.
ప్రతిదీ చూసి చూసి మనసా సేవ సంకల్పాలు చెయ్యండి అని అంటే అసలు ఎన్ని చేసి సంపాదించుకోవచ్చు అంటే ఇంక అసలు లెక్కలేదు. అవి ఆలోచించే చేస్తుంటారు. వరదానాలు ఇవ్వాలన్న ఆలోచించేస్తారు. ఏంటి వీళ్ళకి వరదానాలు ఇవ్వాలా? నేను ఇంక కొంతమంది అసలు నేనైతే ఎవరికన్నా ఇవ్వమని చెప్పండి అక్కయ్య వాళ్ళకైతే ఇవ్వనంటారు. సో అక్కడ లెక్క పెట్టుకొని ఇస్తున్నారు. స్థూలంగా ఆళ్ళవి ఇచ్చేటప్పుడు స్థూలధనం విషయానికి వచ్చేసరికైతే ఇంకా ఒక లెక్కలు గాదు, ఒక గీచుకోవడం గాదు. వడ్డిచ్చేటప్పుడు నచ్చితే ఒక రకమైన వడ్డిచ్చడము, నచ్చకపోతే ఇంకో రకము, నచ్చితే వాళ్ళని ఎక్కువ ఏసేసి మరి హింసించేసి, నచ్చకపోతే వాళ్ళకి ఆకలి తీరకపోయినా అలా వదిలేసేయడం. ప్రతీదీ లెక్కబెట్టి గీచి ఇచ్చేసి ప్రాప్తులు తిరిగొచ్చేటప్పుడు గూడా అలాగే వస్తాయి. సో ఇలా ప్రాప్తులు అలాగే తిరిగొస్తాయి అంటే భాష వినడానికి బావుంటది. ఎవరికేమి ఇది గాదు. ఇప్పుడు లో క్లాస్ భాషలో చెప్పాలి అనంటే, ఆ రకంగా గీచి చూసి వచ్చినప్పుడు ఏమవుతదంటే, ఇంట్లో కుటుంబ సభ్యులు చాలా మటుకు అక్కయ్యల కంప్లెయింట్ ఏముంటదంటే, ప్రతిదానికెళ్ళి అన్నయ్యని అడగాల్సొస్తుంది. ప్రతిదానికి ఆయనకి అడగాల్సొస్తుంది. ప్రతీదీ ఆయన లెక్క పెట్టిస్తా అంటాడు. ప్రతిదానికి క్వెషన్ అడుగుతాడు. అవును నువ్వు సందర్భంలో ప్రతిదానికి గీచి ఇచ్చావు గదా! ఓ సంకల్పం ఇవ్వమంటే కూడా ఆలోచించేశారు. ఒక వరదానం ఇవ్వమంటే ఆలోచించేశారు. ప్రతిదానికి ఇన్ని కష్టాలు పడాలక్క. ప్రతిదానికి ఆయననెళ్లి 10 సార్లు అడగాల. అంటే మరి యజ్ఞంలో సమర్పణ చేసేటప్పుడు కూడా మీరు అలాగే ఆలోచించేశారు కదా! మనస్ఫూర్తిగా ఎక్కడేశారు. అక్కడ ఎగ్జాంపుల్ యాక్చువల్‌గా ఆయన బ్రహ్మబాబాని పెట్టేసాడు. అలా జ్ఞానంలోకి రాగానే అలా వేసేయండని. సో, ఆ స్టాండర్డ్స్, మన స్టాండర్డ్స్ చూడండి. వరదానాలు ఇచ్చేటప్పుడు లిబరల్‌గా ఇస్తున్నామా? ఎవరైనా దాన్నంటే మనస్ఫూర్తిగా ఇస్తున్నామా? గ్రూపుల్లో నేర్పిస్తున్నాం గాబట్టి సంకల్పాలు ఇచ్చేస్తామంటున్నారు గానీ లోపల పరివర్తన జరిగిందా? జరగలేదు. సో, కాబట్టి ఇచ్చేటప్పుడు మనం ఏ ఉద్దేశంతోటి ఇస్తున్నామో, ఏ విధితోటి ఇస్తున్నామో, ఏ రకంగా లెక్కబెట్టుకుని, గించుకుని ఇస్తున్నామో, ఆ క్వాలిటీస్ ఉన్న వాళ్ళే సమీప సంబంధాల్లోకొస్తున్నారు. సో, ఆ వచ్చేటప్పుడు ఉదాహరణకి వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషనే తీసుకుంటే, అన్నయ్య ఆ టైప్ ఉంటే ఆయన ఇలా ఎందుకు చేస్తారు? ఆయన ఎందుకు ఇలా చేస్తాడంటే, నువ్వు చేసావు కదా! నేనా అంటున్నారు. సో, అప్పుడు మళ్ళీ మేము సృష్టి చక్ర జ్ఞానం ప్రాక్టికల్ లైఫ్, మెట్ల చిత్రం ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పాము. అసలు మర్చిపోయారు అందరూ సృష్టి చక్రం ప్రాక్టికల్ లైఫ్. మనమే చేసుకుంటూ వచ్చాం కదా! ఏమి చేయకుండా అయితే అలాంటి వాళ్ళు రారు కదా! మరి కొంతమంది జీవితాల్లో వాళ్ళసలు నోరు తెరిచి అడగాల్సిన అవసరం ఉండదు. అన్ని కంఫర్ట్స్ ఉంటారు. అడగక ముందే తెచ్చిపెట్టేస్తూ ఉంటారు. ఎందుకు ఆ పరిస్థితొచ్చింది? చేశారు కాబట్టి. నీళ్ళ దగ్గర నుంచి నీళ్ళు, గాలి ఇలాంటి వాటి దగ్గర గూడా గింజుకునేస్తారు. కొంతమంది అసలు ఈ రూమ్‌లలో కూర్చొని ఉంటే ఈళ్ళెప్పుడు ఇట్లనే ముచ్చట్లు పెడుతున్నంటే ఫ్యాన్ ఆఫ్ చేసి ఎళ్ళిపోతారు. గమనించారా ఎప్పుడన్నా? అంటే వాళ్ళు గాలి లేక సావాలన్నమాట ఇక. అంటే పంచతత్వాల్లోని ఒక తత్వాన్ని ఆపేస్తారు. సపోజ్ ఎవరు నిద్ర లేవలేదనుకోండి ఫ్యాన్ ఆఫ్ చేసేసి ఎళ్ళిపోతారు. అంటే ఒక వాయుతత్వాన్ని ఆపేస్తారు. సో, ఆ రకంగా వాయుతత్వాన్ని ఆపేసినప్పుడు అది మనకు అనుకూలంగా ఎళ్తదా? ఎవరైనా ఇంటికొస్తున్నారంటే ఆళ్ళొచ్చి ఓ ఉఫ్ 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 అంటుంటారు గానీ, నీళ్ళ మట్టుకు ఈళ్ళే ఉంటారు. కనీసం ఫ్యాన్ ఏద్దామని ఉండదు. అసలెప్పుడైనా గమనించారా అసలు మనం వాయుతత్వం విషయానికొచ్చేసరికి లిబరల్‌గా ఉన్నామా లేదా అని చెప్పి, అరే అవతల వాళ్ళకి గాలి ఆడుతుందా లేదా? వస్తే ఫ్యాన్‌లేస్తున్నామా? వాళ్ళు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారా లేదా? ఇవి సేవ కిందకొస్తాయా అన్న విషయం ఇక్కడ చూస్తే నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ప్రకృతి అంతా వ్యాపిస్తున్నాయంటే, ఈ రోజు ఇంట్లో వాళ్ళకి కనీసం గాలి ఆడుతుందా అని కూడా చూడట్లేదు. అమ్మో! కరెంట్ బిల్లొచ్చేస్తదేమో అని చెప్పి ఫ్యాన్‌లు ఆఫ్ చేసి బయట కూర్చొనుంటున్నారు. ఇక్కడ చూస్తే ప్రకృతికి ఇచ్చేసాం అంటున్నారు. మరి ప్రకృతిలోని తత్వాలను కూడా దానం చేయాలి కదా! సో, వాయుతత్వము, ఆ తర్వాత నీటి తత్వము. సో, మనం ఏమైనా సేవా కార్యక్రమాలు పెట్టాము అనంటే అక్కడ నీటి తత్వం కూడా ఉండేటట్టు చూసుకోవాలి. సో, వాటర్ బాటిల్స్ కూడా తెచ్చుకోనోళ్ళని చూసాం మేము. అలా అసలు గొంతులు ఎండిపోయినా పర్లేదు. లేదా ఇంకెవరైనా ఇస్తే తీసేసుకోవడం. సో, అది సేవే గదా! నీటి తత్వము. ఈ రోజు ఒక్కొక్క గ్లాసు నీళ్ళ కోసం అసలు అల్లాడిపోయే పరిస్థితి ఉంది చాలా చోట్ల. నీటి తత్వంతోటి సమస్యలొస్తున్నాయి. ఇవన్నీ ఓసారి సేవలకెళ్ళినప్పుడు చేసినప్పుడు సేవాదాలు ప్రశ్నలడిగినప్పుడు అవన్నీ ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుండేదంటే ఆఫీస్‌కెళ్ళామంటే మాకంటూ డిస్పెన్సర్స్ ఉండేవి.
ఆ వాటర్ డిస్పెన్స్ లో చల్ల నీళ్లు, వేడి నీళ్లు, నార్మల్ నీళ్లు 3 నీళ్లు వస్తాయి. తెచ్చిపెట్టడానికి పనోళ్ళు కూడా ఉంటారు మాకు. ఓ వైపు పరిస్థితి ఎట్లుంది, ఇంకో వైపు గ్లాస్ నీళ్ళకి ఇదైపోతున్నారు. ఎందుకు చేసుకోలేదు పుణ్యం కాబట్టి ఆ నీళ్ళకే ఇబ్బంది పడిపోతున్నారు. ఒకరి జీవితాలేమో ఫుల్‌గా ఉంటున్నాయి నీళ్ళతోటి. ఎక్కడికక్కడ రెడీగా అందించేవాళ్ళు విత్ వాటర్ డిస్పెన్సర్. ఆ వాటర్ డిస్పెన్స్‌లో కూడా హాట్ వాటర్, కోల్డ్ వాటర్, నార్మల్ వాటర్ 3 ఆప్షన్స్ తోటి వస్తున్నాయి. అంత లగ్జరీ తోటి బతుకుతున్నాం. కొంతమందికి అసలు నీళ్ళెందుకు ఇవ్వలేదు కాబట్టి. సో, ఇక్కడ చూసేటప్పుడు నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ప్రకృతంతా వ్యాపించాయి అనంటే, ప్రాక్టికల్ లైఫ్‌కొచ్చేసరికి ఆ ప్రకృతి తత్వాలని ఎవ్వరికీ మేమివ్వము అనంటే, ఎవరి సౌకర్యం కోసం మనం అక్కడ సేవ, దాతస్థితి అనేది చెయ్యనప్పుడు అది ఎట్లా వస్తది? యాక్చువల్‌గా ఇవన్నీ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటారేమో అనుకున్నాను గానీ, ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ చెకింగ్ ఉన్నట్టు అనిపిచ్చట్లేదు నాకు. అందుకే మనసా సేవ ఆపి మరీ మనసా సేవ ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పాల్సొస్తుంది. ఎస్పెషల్లీ ప్రకృతి తత్వాలు. ఎక్కడ గూడా ప్రకృతి తత్వాలని సేవలో భాగంగా దానం చేసినట్టు అనిపిచ్చట్లేదు. ఈ గాలి, నీళ్లు ఏవైతే నేను ఇట్లా ఎగ్జాంపుల్స్ ఇచ్చానో ఇంకిలా చెప్తూ పోవాలంటే చాలా చెప్పగలం. ఆ ఫ్యాన్‌లు ఆఫ్ చేయడము, లేకుండా చూడడము, ఎవరైనా వస్తే అలా అసలు ఎట్లా అంటే అసలు ఆ రిసీవింగ్ అంటారు చూసారా? ఎవరైనా మన ఇంటికొచ్చారంటే అసలా రావడమే వాళ్ళకొక ప్లెజెంట్ ఫీలింగ్ రావాలి. ఆళ్ళొచ్చాక అప్పుడు వెతుక్కుని, అప్పుడు చేసి, వచ్చినోళ్ళంతా ఉఫ్ ఉఫ్ అనేసి, ఆ ఇన్‌కన్వీనియన్స్ అంతా ఎక్స్‌పీరియన్స్ చేసేసి, వాళ్ళే ఫ్యాన్‌లున్నాయని వెతుక్కుని, ఆ ఫ్యాన్ తిరిగి టక 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 సౌండ్‌లొచ్చి అసలు చెప్తున్నాను గదా! అసలు వాయుతత్వము, నీటి తత్వము దేని గురించి జాగ్రత్తలు పడట్లేదు. పోనీ అవి లేవా అంటే ఉన్నాయి. కానీ ఇచ్చే దాత సంస్కారం లేదు. ఆ ఇచ్చే దాత సంస్కారం లేనప్పుడు ఏమైద్దంటే ఇలాంటి ఆలోచనలు గూడా రావు. అరే! ఎవరికైనా మనం నీళ్ళివ్వాలి. ఎవరికైనా వాళ్ళకి సఫకేషన్ అవుతుందేమో గాలి లేక. సో, ఫ్యాన్‌లు వెయ్యాలి ఉంటే, ప్రొవిజన్ ఉంటే ఏసీలు వెయ్యాలి. వాయుతత్వంతోటి వాళ్ళకి సేవ చెయ్యాలి అన్న ఆలోచనలు ఎప్పుడొస్తాయి అనంటే మనలో దాత స్థితి ఉన్నప్పుడు. మనలో ఆ తల్లి పాత్ర అన్నది ఉన్నప్పుడు. ఇప్పుడు తల్లి ఏం చేస్తది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అసలు గాలి కాదు గదా! ఈగలు గూడా ఇచ్చేయకుండా అంత అపురూపంగా చూసుకుంటారు. చూసుకుంటున్నామా లేదా? సో, రాను 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 పెద్దగయినప్పుడు ఆ సేవాభావం ఎక్కడ పోయింది? ఎందుకు ఆ రకంగా మనము వాయుతత్వము, నీటి తత్వంతోటి కూడా సేవ చేయొచ్చన్న విషయాన్ని ఎందుకు మర్చిపోయాము? ఎందుకంటే ఆ తల్లి పాత్ర పోయిందక్కడ. మన్మతాలు, పరమతాలొచ్చేసాయి. వచ్చేసరికి ఆ సేవా భావన గూడా పోయింది. సో, ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం. చెక్ చేసుకోండి. ఎక్కడెక్కడ మనసా సేవ చేస్తున్నాం, ఎక్కడెక్కడ ప్రాక్టికల్ లైఫ్ అనేది మిస్ అవుతుందని చూసుకొని, దానికి తగ్గట్టు మీరు చేస్తూ పోతే ఈ సంకల్పాలకు శక్తొస్తది మెయిన్. ఈ రకంగా మీరు శాంతితోటి వ్యవహరిస్తున్నామన్న సంకల్పాలు ఇచ్చినా కానీ, అటు ప్రాక్టికల్‌గొచ్చేసరికి ఈ రకంగా వాయుతత్వాన్ని ఇవ్వకుండా, నీటి తత్వాన్ని ఇవ్వకపోవడం వల్ల సపోజ్ వాళ్ళు అశాంతికి లోనయ్యారనుకోండి, మన సంకల్పము, ప్రాక్టికల్ లైఫ్ పోయినట్టే కదా! కాబట్టి స్వచింతన చేసుకునేటప్పుడు ఈ లైన్స్ మీద ఆలోచించండి. నేను ఎంతవరకు ప్రకృతి తత్వాన్ని ఇస్తున్నాను? సంగమ యుగం ఇది. సంగమ యుగంలో ప్రకృతి తత్వాల ద్వారా గూడా సేవ చేయాలి. వాటిని సతోగా గూడా చేస్తాము. ప్రాక్టికల్ లైఫ్‌లోకి వచ్చినప్పుడు కూడా నీళ్ళ విషయానికొచ్చేసరికి ఇస్తూ పోవాలి. ఇంక వీలైతే మనం వాటర్ బాటిల్ ఒకటి గాదు గదా! ఇంకా మనం వెళ్ళినప్పుడు సేవలకో 2 తీసుకెళ్ళి ఇస్తే ఇంకా పుణ్యం. అట్లాంటి అవకాశాన్ని వదులుకోవద్దు. కల్పమంతా నీటి తత్వం మనకు అనుకూలంగా ఎళ్తది. కల్పమంతా ఎక్కడ గూడా మనకి నీటి చుక్క కోసం బాధపడాల్సిన అవసరం లేదు. సో, ఇంతింత సేవలు చేస్తుంటే గూడా ఎన్నో ఇప్పుడు మాకొచ్చే జీవితం ఎట్లొచ్చింది చెప్పాను గదా! స్టేట్ బ్యాంక్‌లో ఎక్కడ జూడు వాటర్ డిస్పెన్సర్స్. నార్మల్ వాటర్, హాట్ వాటర్ ఇవన్నీ అన్నీ ఉన్నాయి. మళ్ళీ సేవలకెళ్ళినప్పుడు ఏమైంది ఒక చోట, ఆ నీళ్లు లేక కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఒక రోజొచ్చింది నాకు. అంటే లెక్క పెట్టుకున్నాను నా జీవితంలో అటువంటి పరిస్థితులు ఎక్కడొచ్చాయంటే, ఒక రోజొచ్చింది సేవకెళ్ళినప్పుడు. కొన్ని గంటలు. ఆలూరు సేవకెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను నీళ్ళ బాటిల్. కానీ నేను తాగాను, వేరే వాళ్ళకిచ్చేసరికి అయిపోయింది. ఇంక ఆ తర్వాత మనోళ్ళకి నీళ్ళు తీసుకొచ్చే అలవాటు ఉండదు కదా! నీళ్ళు లేవు. షాప్స్‌లో కొందామంటే షాప్స్ లేవు. అన్ని పల్లెల్లోకెళ్ళాము. సో, కొన్ని గంటలు ఆ నీళ్లు లేని పరిస్థితొచ్చింది. ఇంత సేవ చేయంగా.
మీరు చూస్తున్నారు కదా, మొదటి నుంచి ఈ ప్రాంతంలో వర్షాలు పడాలని మనసా సేవ జీదని చెప్పి ఎన్ని సేవలు చేస్తూ పోతే కూడా కొన్ని గంటల ఆ పరిస్థితి వచ్చింది. అంటే అక్కడ ఏం జరిగింది? పర్వతం లాంటి వచ్చిన సమస్య కొద్ది గంటల వరకు వచ్చింది. ఆ తర్వాత కొన్ని గంటలయ్యాక ఒక అన్నయ్య వచ్చి నీళ్ళిచ్చారు. అక్కడికది ఇదే. ఇంత చేస్తేనే ఆ పరిస్థితి వచ్చింది. అది కూడా చేస్తున్నందుకు బాబా తగ్గించేశాడు కాబట్టి. పర్వతం లాంటి రావాల్సిన సమస్య దూదిలాగా వచ్చింది. అంటే ఎక్కడో క్రోధం అన్నది ఏదో అన్నది ప్రకృతిలోకి వెళ్ళిపోయింది. అందుకే ప్రకృతి తత్వం రివర్స్ వెళ్ళింది. సో ఆ రకంగా తక్కువలో ఇప్పుడు స్వచింతన చేసుకున్నాను. ఓహో! ఎక్కడో చోటు ఈ క్రోధము, తమో ప్రధాన తెలియనట్టుంది. అందుకే ప్రకృతి రివర్స్ అయిందని చెక్ చేసుకుని ఇప్పుడు ఆ తప్పు చేయకుండా ఉండాలి. ఇది యాక్చువల్‌గా చేయాల్సిన పురుషార్థం. అంటే కల్పమంతా మనకి ప్రకృతి సేవ చేసేటట్టు ఉండాలి. మొత్తం ప్రకృతి ఎంతవరకు నాకు సేవ చేసిందని చూసుకున్నా. సో ప్రకృతితోటి సంబంధం లేని ఉద్యోగం వచ్చింది. ప్రకృతితోటి సంబంధం లేని ప్రాంతంలో జన్మ తీసుకున్నాం. సో హైదరాబాద్ లాంటి ఏరియాలో అసలు ప్రకృతి వల్ల పెద్ద ఎఫెక్టే ఉండదు మాకసలు. సో అన్నీ ఆ రకంగా వచ్చి మొత్తం నా జీవితంలో ఒకరోజు వచ్చింది అటువంటిది అంటే ఎక్కడో ఉన్నదంతా ఒకసారి తీసేసినట్టు. అటువంటి టైంలోనే బాబా దీంట్లో ఉండాలి. ఎందుకు అని ప్రశ్నించుకోవద్దు. ఆ కర్మభోగం కొన్ని గంటల్లో వెళ్ళిపోయింది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఇది యాక్చువల్ చేయాల్సిన పురుషార్థం. సో అలా ప్రాక్టికల్ గా చేసుకున్నప్పుడే ఇప్పుడు ప్రకృతికి సంబంధించి మనం ఏవైతే సంకల్పాలు చేస్తున్నామో వాటికి శక్తి వస్తది. కల్పమంతా ప్రకృతితోటి సేవ చేయించుకునే జన్మలు వస్తాయి మనకి. అదేదో సత్యత్రేతాకు అయిపోయే విషయం కాదది. ఆ పుణ్యం లాస్ట్ దాకా లాగాలి. సో అట్లా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుని మిగతా చూసి సో ఇప్పుడు మిగతా తత్వాలంటే ఇప్పుడు వాయుతత్వము, నీటి తత్వం చెప్పాను. పృథ్వీ తత్వం గురించి చెప్పాలి అంటే పృథ్వీ తత్వంలో దానగుణం ఉంది. పృథ్వీ తత్వం ఎప్పుడు ఇస్తూనే ఉంటది. అందుకే భూమాత అని చెప్పేసి చెప్పారు. సో ఆ రకంగా ఇస్తూ పోతే పృథ్వీ తత్వం కూడా అనుకూలంగా స్పందిస్తది. సో ఆల్రెడీ 4:00 అయింది. రేపు మళ్ళీ 3:00కి ఈ పంచతత్వాల్లో ఇంకో తత్వము, దాని ప్రాక్టికల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వీటన్నిటితోటి చెప్పుకుందాము. సో రాత్రి కూడా మనసా సేవలో రాణి యొక్క ఎక్స్పీరియన్స్ విన్నాము. తను చాలా సందర్భాల్లో ప్రయోగం చేసి చూసారు. ప్రతి చోట్ల సక్సెస్ కూడా వచ్చింది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వినాల్సిందే. సో అందరూ అటెండ్ అవ్వండి. సో మళ్ళీ రాత్రి 8:30కి కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి. సో ఈ రోజు రాత్రి ఉంటుంది మనసా సేవ. ఇక్కడ సాటర్డే శివలీలక్కయ్య. ఈ రోజు రాత్రి ఉంటుంది రాణి యొక్క ఎక్స్పీరియన్స్. రేపు కాదు, ఇవాళ రాత్రే ఉంటది. ఓకే మరి థ్యాంక్ యూ. ఓం శాంతి.